నుంచి అయ్య గారికి అమ్మగారికి నా వందనాలు. నా పేరు దైవ మహిమ. నేను ఇప్పుడు కంఠస్థ వాక్యం చెప్పబోతున్నాను. ఏపీసీ రాసిన పత్రిక 4వ అధ్యాయము 5వ వచనము. ప్రభువు ఒకడే, విశ్వాసం ఒకటే, బాప్తిసం ఒకటే. మైథిలి. అందరికీ నా వందనాలు. సమీక్షణ అయ్యగారికి అమ్మగారికి నా వందనాలు. నా పేరు మైథిలి. నేను ఇప్పుడు కంఠస్వాక్యం చెప్పబోతున్నాను. కీర్తనల గ్రంథము 140 అధ్యాయము 4వ వచనము. యెహోవా భక్తిహీనుల చేతిలో పడకుండా నన్ను కాపాడు. ప్రియా. అందరికీ నా వందనాలు. సమమిచ్చిన అయ్యగారికి అమ్మగారికి నా వందనాలు. నా పేరు రీతుప్రియ. నేను ఇప్పుడు కంఠస్థ వాక్యం చెప్పబోతున్నాను. కీర్తనల గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనము. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దీవారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అందరికీ నా వందనాలు. సమీక్షణ అయ్యగారికి అమ్మగారికి నా పేరు ఇష్క. ఇప్పుడు నేను కంఠస్వాక్యం చెప్పబోతున్నాను. కీర్తన 135 అధ్యాయము 5వ వచనం. యెహోవా గొప్పవాడని మన ప్రభువు సమస్త దేవతల కంటే గొప్పవాడని నేను ఎరుగుదును. అందరికీ నా వందనాలు. సమించిన అయ్యగారికి అమ్మగారికి నా వందనాలు. నా పేరు జయశాలి. ఇప్పుడు నేను కంఠస్థ వాక్యం చెప్పబోతున్నాను. ఫిలిప్పీ రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనము. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలెనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. అందరికీ నా వందనాలు. అందరికీ నా వందనాలు. సమీక్షణ అయ్యగారికి నా వందనాలు. నా పేరు రిషికుమార్. నేను ఇప్పుడు కంఠస్థ వాక్యం చెప్పబోతున్నాను. కీర్తనము 1వ అధ్యాయము 6వ వచనము. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనముకు నడుపును. నా వందనాలు. సమీక్షణ గారికి అమ్మగారికి నా వందనాలు. నా పేరు జాన్ వెస్లీ. ఇప్పుడు కంఠస్థ వాక్యం చెప్పబోతున్నాను. కీర్తనల గ్రంథము 34 సింకపు పిల్లలు లేమి గల్లగావై ఆకలి కొను యెహోవాను ఆశ్రయించడానికి ఏమి పోదమ్మా. అందరికీ నా వందనాలు. సమీక్షణ అయ్యగారికి అమ్మగారికి నా వందనాలు. నా పేరు కృతిక. నేను ఇప్పుడు కంఠస్థ వాక్యం చెప్పబోతున్నాను. కీర్తనల గ్రంథము 134వ అధ్యాయము 1వ వచనము. యెహోవా సేవకులారా, యెహోవా మందిరములో రాజులు నిల్చుండు వారులారా, మీరందరూ యెహోవాను సన్నిధించుడి. పరిశుద్ధ స్థలము వైపు మీ చేతులెత్తి యెహోవాను సన్నిధించుడి. భూమి ఆకాశములను సృజించిన యెహోవా సీయోనులో నుండి నిన్ను ఆశీర్వదించునుగాక. అందరికీ నా వందనాలు. సమీక్షణ అయ్యగారికి అమ్మగారికి నా వందనాలు. నా పేరు బ్యూలా. నేను ఇప్పుడు కంఠస్థ వాక్యం చెప్పబోతున్నాను. కీర్తనల గ్రంథము 128వ అధ్యాయము 1 నుంచి 6 వచనాలు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార జీతము అనుభవించదవు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీలోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె నుందురు. నీ భోజనపు వల చుట్టూ నీ పిల్లలు వలివ మొక్కల వలె నుందురు. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగూ ఆశీర్వదింపబడును. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవితకాలమంతయు యెరూషలేమునకు క్షేమం కలుగుట చూచెదవు. నీ పిల్లల పిల్లలను నీవు చూచెదవు. ఇశ్రాయేలు మీద సమాధానం ఉండను కాక. ఇరువురు కుటుంబాలు కూడా గిఫ్ట్ల విషయమై స్పాన్సర్ చేశారు. వారి కొరకు చిన్న ప్రార్థన చేసి గిఫ్ట్లు పంచుదాం. తర్వాత మనం వర్తమానంలోకి వెళ్ళిపోదాం. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా చిన్న ప్రార్థన చేస్తా. వారి ఇరువురు కుటుంబాల కొరకు. ప్రేమ కలిగిన యేసయ్య గొప్ప దేవానికి స్తోత్రాలు నాయన. ఈ పరిచర్ను సండే స్కూల్ పరిచర్ను ప్రోత్సహిస్తూ ఇద్దరు బిడ్డలకు మీరు ఇరువురు కుటుంబాలకు ప్రేరేపణ కలిగించారయ్యా. కీర్తన అక్కను బట్టి అన్నని బట్టి నీ స్తుతులయ్యా. వారికి ఇచ్చిన జాబులను బట్టి నీకు వందనాలు ప్రభు. వారి సంతానం కొరకు ఎదురు చూస్తూ ఉండగా సంతాన విషయంలో మేలు చేయండి. వారి అవసరాలను తీర్చండి. నీ కుటుంబం తక్కువగా రెట్టింపు ఆశీర్వాదాలు వారి కుటుంబానికి దయచేయండి. రావణమ్మ గారిని అలాగనే వారి బిడ్డలను బట్టి స్తుతులను నాయన. తండ్రి చిన్న కుమార్తె కూడా సంతానం కొరకు ఎదురు చూస్తూ ఉండగా వారిని కూడా జ్ఞాపకం చేసుకొని సంతానం వారికి దయచేయండి. పెద్ద కుమార్తె అల్లుడు వారి బిడ్డను కూడా మీరు దీవించండి. రావణమ్మ గారు వారి కుటుంబం చేస్తున్న ప్రతి పనులు కూడా మీరు ఆశీర్వదించండి. నీకు ఇవ్వటం వల్ల తక్కువ కాకుండా రెట్టింపు ఆశీర్వాదాలు దీవెనలు ఇచ్చే కుటుంబంగా ఎల్లప్పుడూ ఉంటాయి సహాయం చేయమని యేసు నామంలో అడిగి పొంది ఉన్నాం పరమ తండ్రి. వస్తారు
వచ్చి వారి చేతుల మీదుగా ఫస్ట్ సెకండ్ గిఫ్ట్లు ఇస్తారు. హాజరులో ఫస్ట్ ప్రైజు బ్యూలా త్వరగా రావాలి. సురేష్ గారు చేతుల మీదకి ఇస్తారు. త్వరగా రావాలి పిల్లలందరూ కూడా, సమయం లేదు కనుక. సెకండ్ ప్రైజు జాన్సన్. చప్పట్లు కొడదాం. మీరు ఇంకోటి ఇవ్వండి. సెకండ్ ప్రైజ్ కూడా అవి ఇవ్వండి. సెకండ్ ప్రైజ్ కూడా. అలాగనే తర్వాత గేమ్లో ఒక ఆమె విన్నర్ అయ్యింది, జంబుల్న నైనిక. జంబుల్ నైనిక అమ్మాయికి కూడా ప్రత్యేకమైన ప్రైజు మీరు ఇచ్చి. తర్వాత పాటల పోటీలో ఒక 8 మంది గెలిచారు. వారి పేర్లు చదువుతూ ఉంటా, త్వరగా రండి. మన మధ్యన టీచర్ గారు వచ్చి వారి చేతుల మీద గిఫ్ట్లు ఇస్తారు. లక్ష్మీ టీచర్ గారు త్వరగా రావాలి. వారి చేతుల మీదుగా గిఫ్ట్లు ఇస్తారు పిల్లలకి. పేర్లు చదువుతా, త్వరగా రండి. రాజా, సాత్వికు, జాన్సన్, జెస్సీ, నాన్సీ, మైథిలి, ప్రిన్సీ, బ్యూలా. త్వరగా రండి. ఇచ్చేసి ఒక్కొక్కటి ఇచ్చేసేయండి. రాజా, సాత్వికు, జాన్సన్, జెస్సీ, నాన్సీ, మైథిలి, ప్రిన్సీ, బ్యూలా. లేకపోతే అలా అమ్మని రమ్మనండి. రమ్మ ఇచ్చేయండి. టీచర్ గారి చేతి మీదుగా వీరికి ఇస్తారు. అమ్మ మీరందరూ లైన్లో నుంచండి. మామగారికి ముందు వందనాలు చెప్పండి. అటు తిరగండి. లైన్లో నుంచండి. తీసుకున్నట్టు లోపలికి వెళ్ళిపోండి. సరే, తర్వాత మాలపోలు జాన్వెస్లీ, రిషిక, వీళ్ళందరూ కూడా రండి. గిఫ్ట్లు స్పాన్సర్ చేసినటువంటి రావణమ్మ గారు, వెస్లీ, రిషిక, రండి అమ్మ, త్వరగా రండి. జాన్వెస్లీ, రిషిక, ప్రిన్సీ, సాత్విక్, శ్రేష్ఠ, శ్రేష్ఠ, సాత్విక్, శ్రేష్ఠ, దేవమహిమ, దేవమహిమ, నిషిక, నిషిక, మైథిలి, జంబుల నిషిక, ఈ పాప అనుకుంటా, జంబుల నిషిక, గొరుముచ్చు రిషికుమార్, రిషికుమార్, గోల నాన్సీ, జైశాలిని, జైశాలిని, నాన్సీ, బేతని, గోళ్ళ విన్ను, కృతిక, కృతిక, రితుప్రియ, నైనిక, ఇసుక కంటే సరిపోయినా నీకు ఇచ్చారా? ఈ అమ్మాయికి, ఈ అమ్మాయికి. సరే, తర్వాత ఇంకొక 8 ప్రైజులు ఉన్నాయి, ఇంకా కొన్ని ఉన్నాయి. అవి కెన్ని, గొరుముచ్చు కెన్ని, గొరుముచ్చు రూబేను. మన మధ్యలో సాక్ష్యం చేయటానికి వచ్చినటువంటి బ్రదర్ గారి చేతుల మీదకి ఇద్దాం రండి.
గొరుముచ్చు కెన్ని, గొరుముచ్చు రూబేను, రెండు వాళ్ళకి ఇచ్చి దైవాకాష్, మా జయశాలి మీ తమ్ముడు అమ్మ సాహేల్, సంజు సాహేల్, సంజు సాహెల్ నీలం, విరాట్, గోళ్ళ విరాట్, గోళ్ళ నిహాల్, రావాలి రావాలి తీసుకోండి అయ్యా, మళ్ళీ తీయమంటే మళ్ళీ నేను ఎక్కడ నుంచి క్విన్సీ, కంచెర్ల క్విన్సీ, క్వీని క్వీన్ క్వీని, చిన్ని తల్లి, అన్నీ అట్లా ఏమంటా కంచెర్ల ఎవరు వస్తారు ఎవరు అట్లా తెలియదు. తీసుకో ఇవ్వండి వాడు. నిలబెట్టలే. చిన్ని తల్లి, లక్కీ, క్వీనికి నీలం నందు, వాళ్ళ మామ రావాలి, నీలం నందు, కంచెర్ల పండు, నీలో నందు లక్కీ ఇద్దరు కంచెర్ల పండు, గ్రేపి, లేవి బాబు, అమ్మ రండమ్మా రండి. సరే. విజయవాడ నుంచి వచ్చినటువంటి పురుషులు ముగ్గురు కూడా, రావణమ్మ గారు అల్లుడు, కిరణ్, అలాగనే లంకతల్లి గారు, వారు ముగ్గురు కూడా ఎదరు రావాలి. వారి చేతుల మీదకి 3 ప్రైజులు ఇచ్చి ఇక ఈ కార్యక్రమం ముగించబడింది. అయ్యా మీ ముగ్గురు కూడా ఎదరు రండి. ఇంకెవరు మిస్ అయ్యారా? అయ్యా త్వరగా రండి, ముగ్గురు రండి. రావణమ్మ గారి అల్లుడు, అలాగనే కిరణ్, అలాగనే లంకతల్లి గారు, వీరు ముగ్గురు చేత ఇప్పించడానికి ఒక చిన్న కారణం ఉంది. ఏంటంటే మన సంఘంలో మనకి సపోర్ట్గా నిలిచినటువంటి తమ్ముడు వాళ్ళకి మన సంఘం తరపు నుంచి మన సంఘ బిడ్డలు ఇస్తే బాగుంటుందని ఏర్పాటు చేసాం. మన మధ్యలో అన్నయ్య వస్తాడు, వారికి లంకతల్లి గారు గిఫ్ట్ ఇస్తారు. ఇంకో బ్రదర్ ఏంటి రాలేదా? ఇవ్వయ్యా, ఇవ్వండి. అలాగనే కిరణ్ ఇస్తారు. తమ్ముడురా, ఒక బ్రదర్ రాలేదా? సరే, మేరీ గారు మీరు రండి, పర్లేదు రండి, ఇక రండి అమ్మ రండి, రా తమ్ముడు రండి, టైం అయిపోతుంది రండి. అలాగనే మన సంఘంలో పండు, చందు ఎదరికొచ్చినట్లయితే ఈరోజు వారి పెళ్లి రోజు చిన్న ప్రార్థన చేసి కేక్ కట్ చేపించేసి తర్వాత మనం వాక్యంలోకి వెళ్దాం. ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నీదే నీదే బ్రతుకు
బలపరచువాడవు, పరిపోయిన చోటే నిలబెట్టువాడవు, స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పరిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలిచి జయమిచ్చువాడవు, ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు, ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు, యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము, యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము, స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పరిపోయిన చోటే నిలబెట్టువాడవు, వాడవు, బలపరచువాడవు, పరిపోయిన చోటే నిలబెట్టువాడు, ఘనపరచువాడు, హెచ్చించువాడవు, మా పరిపోయిన చోటే నిలబెట్టువాడవు, సర్వకృపానిధి మా పరమ కుమ్మరి, నీ చేతిలోనే మా జీవమున్నది, సర్వకృపానిధి మా పరమ కుమ్మరి, నీ చేతిలోనే మా జీవమున్నది, మా దేవాని ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి, మా ఊహకు మించిన కార్యములన్నీ జరిగించుచున్నవి, మా దేవాని ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి, మా ఊహకు మించిన కార్యములన్నీ ఎంతో జరిగించుని, ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు, ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు, యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము, నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా, నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా, నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా, నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా,